నమస్తే, వెల్కమ్ టు తూర్పు టీవీ. పలాస కాశీబుగ్గలో ఆగని ప్లాస్టిక్ దందా. దాడులు చేసినా మారని పరిస్థితి. ప్లాస్టిక్ వ్యర్థాలతో కాలువలు మూసుకుపోతున్నాయా? మూగజీవులకు ముప్పుగా మారిన ప్లాస్టిక్ కవర్లు. వ్యాపారుల సిండికేట్ పై చర్యలు ఎప్పుడు? ఎవరి వాటా ఎంత? అధికారులు నిర్లక్ష్య ధోరణి. ప్లాస్టిక్ మాఫియా వెనుకున్నది ఎవరు? నెలకు లక్షల్లో ముడుపులు కడుతున్నాము అంటున్న ప్లాస్టిక్ సిండికేట్. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని నిషేధిత ప్లాస్టిక్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు దాడులు చేసి గోదాములు సీజ్ చేస్తున్నా ఫలితం కనిపించట్లేదంటూ స్థానికులు అంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు కాలువల్లో చేరి ముంపు సమస్యలకు కారణమవుతున్నాయి. మూగ జీవాలు కూడా ఈ ప్లాస్టిక్ కారణంగా అనారోగ్యానికి గురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మా ప్రత్యేక కథనం. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ దందా. అధికారుల దాడులు చేసిన ఆగని అమ్మకాలు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువుల అమ్మకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడపాదడపా మున్సిపాలిటీ అధికారులు దాడులు నిర్వహించి గోదాములు సీజ్ చేస్తున్నప్పటికీ కొద్ది రోజులకి మళ్లీ అదే పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు, క్యారీ బ్యాగులు, ఇతర నిషేధిత వస్తువులు పట్టణంలోని కొన్ని దుకాణాలు, గోదాముల ద్వారా రహస్యంగా సరఫరా అవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఈ దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మరోవైపు ప్లాస్టిక్ సరఫరా చేసే వ్యాపారుల వద్ద నుంచి కొందరు అధికారులు వసూలు చేస్తున్నారనే తీవ్రమైన ఆరోపణలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికారుల దాడులు కేవలం పేరుకేనా, లేక నిజంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారా అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. నిషేధిత ప్లాస్టిక్ వినియోగం వల్ల పట్టణంలో పర్యావరణ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. వీధుల్లో పడేసిన ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు కాలువల్లో చేరి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నాయి. వర్షాలు పడిన సమయంలో కాలువలు పొంగి పొల్లడం, రోడ్లపై మురుగు నీరు నిల్వ ఉండడం వంటి సమస్యలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అంతేకాకుండా ఆహార వ్యర్థాలతో కలిసిన ప్లాస్టిక్ కవర్లను తిని అనేక మూగజీవాలు అనారోగ్యానికి గురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు నేలలో కలవకపోవడం, కాల్చినప్పుడు విషవాయువులు విడుదల కావడం వల్ల ప్రజారోగ్యానికి కూడా ముప్పు ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ప్లాస్టిక్ నియంత్రణ కోసం అధికారులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని చెప్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం కనిపించట్లేదంటూ ప్రజలంటున్నారు. దాడులు జరిగిన రోజుల్లో మాత్రమే ప్లాస్టిక్ అమ్మకాలు తగ్గి ఆ తర్వాత మళ్లీ యథావిధిగా కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు మున్సిపాలిటీ అధికారులను కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిషేధిత ప్లాస్టిక్ నిల్వ చేసే గోదాములను గుర్తించి శాశ్వతంగా మూసేయాలని, సరఫరా గొలుసును పూర్తిగా ఛేదించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కూడా విచారణ జరపాలని కోరుతున్నారు. ప్లాస్టిక్ నియంత్రణ కోసం దాడులతోనే సాధ్యం కాదు. నిరంతర పర్యవేక్షణ, కఠిన జరిమానాలు, గోదాములపై ప్రత్యేక నిఘా, ప్రజల్లో అవగాహన ఇవన్నీ కలిసొచ్చినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో నిషేధిత ప్లాస్టిక్ దందాపై అధికారులు ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకుంటారా, లేక ప్రజలు ఇదే సమస్యతో మరింత కాలం ఇబ్బంది పడాల్సి వస్తుందా అన్నది చూడాలి. అవును, ఎంత అయితే మిగతా ఉంది అదే తెచ్చుకున్నాను. అలా కమెంట్ ఒక గొప్ప ఇప్పుడు ఇంకా సరుకు ఉందా లోపల? రండి. రేపు మార్నింగ్ ఎన్ని మళ్ళీ వస్తారా? మార్నింగ్ మళ్ళీ ఫార్మాలిటీస్ బ్యాక్. లేదు సార్, ఇప్పుడు వన్ గుడ్డ కట్టేసి గుడ్డ కట్టి బ్యాండ్ పైన కదా. ఇక్కడ
తీయండి